ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఐఎమ్ సేఫ్ అని అంటాడంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఎలిమినేషన్ ఎపిసోడ్ రివ్యూ అయితే మనమైతే ఇవాళ చెప్పుకుందాం, మొత్తం మీద రివ్యూ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిన్నైతే ఒక చెప్పారు కదా, ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్గా అయితే షిఫ్ట్ అయిపోవాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి వాళ్ళ లగేజ్ అయితే వచ్చేస్తుంది రూమ్లోకి, స్టోర్ రూమ్లోకి. సో అక్కడి నుంచి వాళ్ళ లగేజ్ తీసుకొని వెంటనే స్వాప్ అయిపోవాలి, ఓనర్స్ నుంచి టెనెంట్స్గా, టెనెంట్స్ నుంచి ఓనర్స్గా అని చెప్పి అక్కడైతే స్వాప్ అయిపోతారు. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోతారు. నాగార్జున మంచి సాంగ్తో ఎంట్రీ ఇస్తారు అనమాట. ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇంటూ ద హౌస్ అంటే కొంతమంది మాత్రమే అక్కడ ఉంటారు, కొంతమంది మన రూమ్లో ఉంటారు, తనుజ ఆయేష్ ఇలాంటి వాళ్ళు. సో టీ పెడతా ఉంటుంది. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా పిలిచేస్తారు. అందరూ వచ్చినాక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసి మంచి సీన్తో స్టార్ట్ చేస్తారు అనమాట. ఏంటంటే అది తనుజ టీ పెడతా ఉంటుంది అందరికి. సో మన ఇమాన్యుల్ వచ్చేసి ఏం చేస్తున్నాం తనుజ అంటే, ఇమాన్యుల్ టీ పెడుతుంది అందరికీ అంటే. సో ఒక కాఫీ విషయం అయితే తీశారు అనమాట నాగార్జున గారు. కాఫీ విషయం ఏంటంటే తనుజ ఆల్రెడీ ఒక ఇష్టపడుతుందంట. సో అది ఎక్కడ ఒక కాఫీ షాప్లో కలిసారంట వాళ్ళు. అంటే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఇష్టమా లేదా అని చెప్పి. సో దానికోసం అయితే నాగార్జున గారు చిన్న చిలుకు క్వశ్చన్లు అయితే అడిగేసి, నువ్వు కానీ దీనికి సమాధానం చెప్పావంటే నీకు కాఫీ పంపిస్తానని చెప్పి చెప్తారు. సో ఏదో సమాధానం చెప్తుంది. ఈ మధ్యలో ఒక చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది ఇమాన్యుల్కి తనుజకి మధ్యలో. వాళ్ళు సురేష్ రమేష్ అని చెప్పి ఒక అని చెప్పి అనుకుంటుంటారు కదా. సో అదైతే దాని గురించి ఒక చిన్న కామెడీ కన్వర్జేషన్ అయితే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సేవింగ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. సేవింగ్ స్టార్ట్ చేసేది ఏంటంటే ఒక బ్యాగ్స్ వచ్చేసి ఆ బ్యాగ్స్లో ఆరెంజెస్ మొజాంబీ పెట్టింటారు. సో ఆరెంజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్తారు. సో ఫస్ట్ స్టోర్ నుంచి బ్యాగ్స్ వచ్చేసి అందరికీ ఇచ్చేస్తారు అనమాట. 7 నామినేషన్స్లో ఉంటారు కదా. మనీష్, హరీష్, డెమన్, భరణి గారు, ప్రియా, ఫ్లోరా గారు అండ్ మన ఇతను సుమన్ శెట్టి. సో ఇంతమంది నామినేషన్స్లో ఉంటారు కదా. వీళ్ళందరికీ బ్యాగ్లు అయితే తెచ్చిచ్చేసారు అనమాట. తెచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాని అయితే తీయమంటారు. బ్యాగ్లో ఏముంది ఏమంటే ఆమె అయితే తీస్తుంది. దాంట్లో మొజాంబీ ఉంటుంది. సో ఆమె అయితే అన్సేఫ్. దాని తర్వాత ఫ్లోరా గారు ఏమంటారు, ఫ్లోరా గారు కూడా మొజాంబీ ఉంటుంది, ఫ్లోరా గారు కూడా అన్సేఫ్. ఈ మధ్యలో ఇంకొక కాన్వర్జేషన్ వస్తుంది ఫ్లోరాకి ప్లస్ ఏముంది కదా సంజన గారు. సో ఫ్లోరా గారు సంజన గారు కలిసిపోయారు కదా. సో ఎలా ఉంది మీరు ఇద్దరు కలిసిపోయిన చాలా బాగుందని చెప్పి నాగార్జున గారు అంటారు. దాని తర్వాత ఫ్లోరా గారు సేవ్ అవ్వాలని చెప్పి సంజన గారు వివక్తంగా కోరుకుంటారు. అంతగా కోరుకున్నా కూడా ఆమెకి మొజాంబీనే వస్తుంది. సో సేవ్ అయితే అవ్వరు. దాని తర్వాత భరణి గారిని ఓపెన్ చేయమంటారు బ్యాగ్. భరణి గారికి ఆరెంజ్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ ఈ సీజన్లో ఈ వీకెండ్ సేవ్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ వచ్చి భరణి గారు. దాని తర్వాత హరీష్ గారిని తెమ్మంటారు. హరీష్ గారికి కూడా ఆరెంజ్ బండి వస్తుంది, సేఫ్ ఆయన కూడా. సో వీళ్ళిద్దరు సేవ్ అయిన తర్వాత విధంగా హ్యాపీ అవుతారు అనమాట హౌస్ మేట్స్ అందరూ. చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ ఆ సిచ్యువేషన్. దాని తర్వాత వచ్చేసి డెమన్ పవన్ అయితే ఓపెన్ చేయమంటారు. డెమన్ కూడా అన్సేఫ్. సో డెమన్ మొజాంబీ వచ్చింటుంది. దాని తర్వాత సుమన్ గారిని ఓపెన్ చేయమంటారు. సుమన్ గారికి కూడా మొజాంబీ వస్తుంది, ఆయన అన్సేఫ్. అండ్ ఫైనల్గా మనీష్కి ఓపెన్ చేయమంటే మనీష్కి కూడా మొజాంబీ వస్తుంది, మనీష్ కూడా అన్సేఫ్ అనమాట. దాని తర్వాత సో నిన్న కెప్టెన్సీ రివోక్ చేశారు కదా మన డెమన్ పవన్ది. సో ఆ రివోక్ చేసిన కెప్టెన్సీని ఈరోజు గేమ్ పెడతారు అనమాట మళ్ళీ. సో ఎవరు లాస్ట్ 4 కంటెస్టెంట్స్ ఉంటారు కదా, భరణి, ఇమాన్యుల్, మనీష్ అండ్ డెమన్ పవన్. ఇలా నలుగురికి మళ్ళీ ఈరోజు ఒక గేమ్ అయితే పెడతారు. ఏంటంటే ఒక 3 బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లో ఒక టైల్స్ ఇస్తారనమాట. ఇలాగే 4 టైల్స్ ఇచ్చేయంటారు. ఫస్ట్ 4 టైర్లలో 3 బాక్సులలో ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో ఫస్ట్ వాళ్ళు సేఫ్. ఆ హోల్డ్ చేయలేని వ్యక్తి ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ చాలా టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. భరణి గారికి డెమన్ పవన్ ఫస్ట్ టార్గెట్ చేశారనమాట భరణి గారు. సో డెమన్ పవన్ అంత ఈజీగా వదిలేటట్టు కనపలేదని చెప్పి నెక్స్ట్ మనీష్కి దిగుతాడు. మనీష్కి భరణి గారికి చాలా బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది దాన్ని సేవ్ చేసుకోవడం కోసం. సో ఎంతో కష్టపడి ఎంతో తోసుకొని స్విమ్మింగ్ పూల్లో భరణి గారు టైం పడేసి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేసి దాన్ని తీసుకొని చాలా ట్రై చేశాడు అనమాట భరణి గారు మనీష్ని తీసేయడానికి. మనీష్ కూడా భరణి గారిని తీసేయడానికి చాలా ట్రై చేశాడు. సో ఇక్కడ మొత్తం మీద ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఇద్దరు టైర్లు కూడా బయట ఉంటాయి. సో ఇద్దరిని ఈ రౌండ్లో అయితే రీతు ఎలిమినేట్ చేస్తుంది. సో అక్కడి నుంచి ఆ గేమ్లో నుంచి వాళ్ళ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ ఇద్దరు సో డెమన్ పవన్, ఇమాన్యుల్ ఉంటారు. ఇమాన్యుల్, డెమన్ పవన్ ఎంత బీభత్సమైన టఫ్ ఫైట్ అయితే జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్య. అసలు డెమన్ పవన్కి తన ఉన్న బలానికి ఇమాన్యుల్ నుంచి పడేస్తాడు. ఇమాన్యుల్ తన ఊళ్ళో ఉండడానికి డెమన్ పవన్తో కష్టపడాలంటే చాలా కష్టం. పోటీ పడాలంటే.
సో అంతటి దీంట్లో కూడా ఇమ్మాన్యుయల్ ఇచ్చినటువంటి టఫ్ ఫైట్ ఉంది భయ్య, సూపర్ భయ్య. మొత్తం మీద తను అయితే ఒకనొక టైంలో అలసిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుండేసాడు, టైం ఎత్తుకొని వచ్చేది పోయి. అసలు మళ్ళీ దాన్ని టైం ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఐ మీన్ మన పవన్ని ఆ బాక్స్లో నుంచి పవన్ టైంని బాక్స్లో నుంచి పడేసేదానికి ట్రై చేశాడు. చాలా బాగా అనిపించింది. అసలు ఎంత కష్టపడ్డాడంటే ఇమ్మాన్యుయల్ డెమన్ పవన్ని బయట పంపించేదానికి చాలా అయితే కష్టపడ్డాడు. నాకు చాలా నచ్చేసాడు ఇమ్మాన్యుయల్ ఈ గేమ్లో. అసలు తన ఎఫర్ట్ చూడాలి, నేను ఒక షార్ట్ కూడా పెడతాను చూడండి. కాబట్టి అంత బీభత్సమైన ఎఫర్ట్ అయితే పెట్టాడు అనమాట, చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అయితే డెమన్ పవన్ ఈ రౌండ్లో అయితే విన్ అయ్యి మళ్ళీ తన కెప్టెన్సీ బ్యాడ్జ్ తన తీసుకుంటాడు. ఆ బ్యాడ్జ్ బర్నీ గారు అక్కడి నుంచి తెస్తే స్టోర్ రూమ్లో నుంచి యాజ్ యూజువల్ రీతు చౌదరి ఉంది కదా, తనైతే బ్యాడ్జ్ అలంకరించారు. చాలా హ్యాపీగా తెలిసిందే కదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏదైనా అనొచ్చు మనము. సో చాలా హ్యాపీగా అయితే పవన్కి అయితే ఇచ్చేసాను అనమాట కెప్టెన్సీ పాయింట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సేవింగ్ ఉంటుంది. ఈ సెకండ్ సేవింగ్ వచ్చి టాకింగ్ క్యాక్టస్ ఉంది కదా, అదైతే తెప్పించేస్తారనమాట. అది వచ్చేసి మన దమ్ము సీజ్ అయితే తీసుకొని వస్తాయి మన స్టోర్ రూమ్ నుంచి. అవి తెచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను అనమాట. ఇంక 5 మెంబర్స్ ఉంటారు కదా మన డేంజర్ జోన్లో, వాళ్ళకైతే ఇచ్చేస్తుంది. ఫ్లోరా, ప్రియా, సుమన్, డెమన్, మనీష్ 5 మందికి ఇచ్చేస్తే ఫస్ట్ ఫ్లోరా ఏమంటారు, ఫ్లోరా ఐఎమ్ సేఫ్ ఆర్ నాట్ సేఫ్ అని అడిగితే సైలెంట్గా ఉంటుంది అది క్యాక్టస్. సో ఐఎమ్ అన్సేఫ్. దాని తర్వాత ప్రియా అడుగుతుంది ఐఎమ్ సేఫ్ అని చెప్పి. ఈమె అడిగిన తర్వాత ఒక చిన్న కన్వర్జేషన్ ఏంటంటే నాగార్జున గారు ఈమె పక్కనే దమ్ము సీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వాగుడికే తెలియదు. దమ్ము సీజ మాట్లాడిందంటే ప్రియా మాట్లాడితే, ప్రియా మాట్లాడిందంటే దమ్ము సీజ మాట్లాడతారు. కాబట్టి దమ్ము సీజ అయితే అది సైలెంట్గా ఉంటుంది, ఆన్సర్ అవుతుంది. సో ఈమె ఏమంటారు దమ్ము సీజ్ అని. సో ప్రియా అడిగితే ఆన్సర్ అవుతుంది, సో సైలెంట్ ఉంటుంది. దాని తర్వాత దమ్ము సీజ అనమాట. దమ్ము సీజ వచ్చేసి ప్రియా సేఫా కాదని అడిగితే అది కూడా సైలెంట్ ఉంటుంది. సో సైలెంట్, అన్సేఫ్ అనమాట. అక్కడికి అది అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి సుమన్ గారిని అయితే అడుగుతారు. సుమన్ గారు డైరెక్ట్గా ఐఎమ్ సేఫ్ వేస్తాడు. సూపర్ ఉంది. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఐఎమ్ సేఫ్ అని అంటాడంటే, సో దానికి తగ్గట్టుగానే యు ఆర్ సేఫ్ అని అంటే అంటుంది అనమాట క్యాక్టస్. సో అక్కడితో సుమన్ శెట్టి ఈ రౌండ్లో అయితే సేఫ్ అవుతాడు. దాని తర్వాత డెమన్ పవన్కి, మనీష్కి, వీళ్ళిద్దరికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ డెమన్ అడుగుతాడు ఐఎమ్ సేఫ్ ఆర్ నాట్ అని చెప్పి. సో సైలెంట్గా ఉంటుంది, అక్కడ ఏమి రెస్పాన్స్ అవ్వదు. సో అన్సేఫ్. దాని తర్వాత ఫైనల్గా మనీష్ అయితే అడుగుతాడు. సో అక్కడ కూడా సైలెంట్గా ఉంటుంది, అన్సేఫ్. సో ఇక్కడతో ఈ సెకండ్ రౌండ్ అయితే అయిపోతుంది, సేవింగ్ రౌండ్. దీంట్లో సుమన్ శెట్టి సేవ్ అయిపోతాడు. దాని తర్వాత గెస్సింగ్ గేమ్ అయితే పెడతాను అనమాట. ఓనర్స్కి టెనర్స్కి మధ్య ఒక సాంగ్ ప్లే అవుతుంది, సాంగ్ మధ్యలో కట్ అయిపోతుంది. అక్కడి నుంచి అది గెస్ చేయాలి. ఎవరు గెస్ చేస్తే ఐ మీన్ ఒక గౌన్ ఉంటుంది కదా, మామూలుగా గౌన్ తెప్పించి టంగ్ అని కొడతారు. ప్రతి సీజన్లోనే ఉంటుంది, మ్యాక్సిమం ఇది 7th సీజన్ నుంచి కూడా ఉంటుంది నాకు తెలిసి. అంతకుముందు సీజన్స్లో కూడా ఉన్నట్టుంది. సో గాంగ్ అయితే తెప్పిస్తారు, ఇక్కడ ఒకరు వస్తారు. ఎవరికి తెలిస్తే వాళ్ళు టగ్ అని కొట్టాలి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ వచ్చేసి వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్, ఈ సాంగ్ అనమాట. ఈ సాంగ్ ప్లే చేస్తారు. సో ఈ సాంగ్ ప్లే చేస్తే ఒక చోట ఆపేశారు. అక్కడ ఆపిన చోట వచ్చేసి ఇక్కడ ఇద్దరైతే పోటీ పడతారు. దాంట్లో వచ్చి కళ్యాణ్ టాలెంట్స్ నుంచి గెస్ట్ చేయగలుగుతాడు. గెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి మంచి సాంగ్ వేస్తారు, వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్ అని చెప్పి. దీంట్లో హరీష్ గారు డాన్స్ చేయడానికి ట్రై చేశారు. నాకు భలే అనిపించింది ఆయన డాన్స్ చేస్తుంటే. సేమ్ నా మీద అనమాట, డాన్స్ అది కానీ డాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సరే, చాలా కామెడీ బాగా అనిపించింది నాకైతే. సో ఫైనల్గా ఆయన ఫ్రీ అయితే అయ్యారు కాబట్టి. సో ఇది ఫస్ట్ సాంగ్ అయితే. సెకండ్ సాంగ్ వచ్చేసి లంచ్ లంచ్కి వస్తావా అని చెప్పి ప్లే చేశారనమాట. ఇక్కడ కూడా టెనెన్సీ గెలిచారు అనమాట. ఇక్కడ ప్రియాకి ప్లస్ ఇక్కడ రాము రాథోడ్ వీళ్ళిద్దరు ఉంటారు. రాము రాథోడ్ కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోతాడు, ప్రియాకి గెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ సాంగ్ అయితే వేస్తారు, లక్ష పప్ప అని చెప్పి. ఫ్లోరా సైని గారు ప్రియా వీళ్ళిద్దరు కలిసి వేస్తాడు. ఎందుకంటే ఫ్లోరా సైని గారి సాంగ్ ఇది ఒరిజినల్గా సినిమాలో నరసింహారెడ్డి సినిమాలో కాబట్టి. సో ఇక్కడ ప్రియా బాలకృష్ణ అనుకోండి, లేదంటే ఫ్లోరా సైని గారు హీరోయిన్ అనుకోండి, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తారు. చాలా బాగా అనిపించింది, అది బాగా డాన్స్ చేశారు కూడా వీళ్ళిద్దరు కలిసి. అండ్ దెన్ థర్డ్ సాంగ్ వచ్చేసి వద్దురా సోదరా పెళ్ళంటే నూరే వెళ్ళమంటారు అని సాంగ్ నాగార్జున గారిది. సో ఇదైతే వేస్తారనమాట. దీన్ని అయితే ఇమ్మాన్యుయల్ గెస్ట్ చేస్తాడు ఓనర్ సైడ్ నుంచి. గెస్ట్ అంటే కరెక్ట్ గెస్ట్ చేయడు, హాఫ్ గెస్ట్ చేస్తాడు. సో 5 పాయింట్స్ ఇస్తారు. ఐ మీన్ ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళకి 10 పాయింట్స్ ఇస్తారు ప్రతి రౌండ్లో. సో ఇక్కడ ఇన్ని గెస్ట్ చేస్తాడు కానీ కరెక్ట్గా గెస్ట్ చేయడు కాబట్టి 5 పాయింట్సే ఇస్తారు అనమాట. సో 5 పాయింట్స్ ఇచ్చిన తర్వాత సాంగ్ అయితే ప్లే చేస్తారు. వద్దురా సోదరా అని చెప్పి హౌస్ అందరూ కూడా ఈ పాటకి డాన్స్ చేస్తే సుమన్ శెట్టి గారు బీభత్సమైన ఎక్స్ప్రెషన్స్ అసలు వద్దురా సోదరా అని చెప్పి బీభత్సంగా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా
భలే అయితే డాన్స్ చేశాడు. నాగార్జున గారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఇక్కడ. నాకు సుమన్ శెట్టి ఎక్స్ప్రెషన్ భలే నచ్చింది ఇక్కడ అని చెప్పి. సో బీభత్సంగా అనిపించింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సాంగ్ వచ్చి కాలేజీ పాపల బస్సు ఏ సీన్ చూసిన ఫ్రెష్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. దీంట్లో ఈ సాంగ్ వచ్చేసి టెనెంట్స్ నుంచి మనీష్ అయితే గెస్ట్ చేశారు అనమాట. సో మళ్ళీ ఒక పాయింట్, వీళ్ళకి ఆల్రెడీ 3 పాయింట్స్ అయిపోతాయి ఇక్కడ. వీళ్ళ ఓనర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి హాఫ్ పాయింట్, 3.5 పాయింట్ అంటే 35 పాయింట్స్, వాళ్ళకి 5 పాయింట్స్ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్ వచ్చేసి జెన్నిఫర్లో స్కెచ్ గీసినట్టు ఇందులో వస్తుంది కదా, ఆ సాంగ్ అయితే ప్లే చేస్తే ఆ సాంగ్ వచ్చి టెనెంట్స్ నుంచి శ్రీజ అయితే గెస్ట్ చేస్తుంది. సో మళ్ళీ వీళ్ళకి 45 పాయింట్స్ అయిపోతాయి మొత్తం మీద. అండ్ ఫైనల్గా 6th సాంగ్కి వెళ్ళే ముందు ప్రియా అని ఏదో క్వశ్చన్ చేస్తే ప్రియా అని నాగార్జున గారు వచ్చేసి ఏదో అంటారు. దాని తర్వాత హరీష్ని కాదు ఏదో ఫ్లట్టింగ్ గురించి ఏదో విషయం వస్తే ప్రియా దగ్గర, సో ప్రియా వచ్చేసి సార్ హరీష్ గారు బీభత్సంగా ఫ్లడ్ చేస్తారు సార్ అని చెప్పి ఉంటుంది. సో తనుజ కూడా అదే అవుతాయి. సో బీభత్సంగా ఫ్లడ్ చేస్తారని చెప్పి, సో హరీష్ లేకపోతే ఫ్లడ్ చేయండి ఒకసారి చూద్దామని చెప్పి హరీష్ వచ్చేసి సార్ కొద్దిగా టైం కావాలి ఇప్పుడంటే ఇక్కడ కుదరదు అని చెప్పి, సో కొద్దిగా టైం అయితే తీసుకుంటాం. దాని తర్వాత ఇమ్మాన్యుల్ అయితే లేపుతారనమాట. ఇమ్మాన్యుల్ వచ్చేసి ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆకాశంలో నుంచి దివితారు లాగా ఉన్నాను ప్రియా అంటే నువ్వు వేసి బొమ్మ పడిపోతుంది తప్పితే ఏమీ ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కదు అనమాట అక్కడ. సో ఇమ్మాన్యుల్ వచ్చేసి సార్ నేను ఫ్లడ్డింగ్ చేయడానికి ట్రై చేసా కూడా ఏం అవ్వదు సార్, ఏ ఎక్స్ప్రెషన్స్ అదే దమ్ము సీజా చెప్పండి నువ్వు వేసాను దమ్ము సీజా అయితే. సో ఫ్లడ్డింగ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ఎంత అంటే, దాని తర్వాత మళ్ళీ హరీష్ అందుకొని సార్ ఈ మూవ్ వల్ల అవ్వదు సార్ నేనే ట్రై చేస్తానని చెప్పి, ప్రియా ఫుడ్ తింటున్నా నువ్వే గుర్తొస్తావు, యాపిల్ తింటున్నా నువ్వే గుర్తొస్తావు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా నువ్వే గుర్తొస్తావు, వంట సెషన్ దగ్గర నువ్వే గుర్తొస్తావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తావు ప్రియా అని చెప్పి ట్రై చేస్తాడు ఫ్లడ్ చేయడానికి. అది అవ్వదు. సో నాగార్జున సరే నెక్స్ట్ టైం బాగా చేయని చెప్పారని చెప్పి అక్కడికైతే కూర్చొని పెట్టేస్తారు. అండ్ ఫైనల్గా 6th సాంగ్ అయితే ప్లే చేస్తారు. డార్లింగ్ హౌసింగ్ డార్లింగ్ అని చెప్పి 6th సాంగ్ ప్లే చేస్తే దాన్ని ఓనర్స్ అయితే గెస్ట్ చేస్తారు. ఓనర్స్లో రీతు గెస్ట్ చేస్తారు. రీతు కూడా హాఫ్ గెస్ట్ చేస్తారు, కరెక్ట్గా గెస్ట్ చేస్తే. సో 15 పాయింట్స్ వీళ్ళకి ఓనర్స్కి, 45 పాయింట్స్ టెనెంట్స్కి అనమాట. సో ఇక్కడ మామూలుగా అయితే లగ్జరీ బడ్జెట్ అయితే వస్తుంది ఇట్లా ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రీవియస్ సీజన్స్లో. ఈ సీజన్లో అయితే ఏమో నాకు తెలియదు, ఇక్కడ ఎవరికి ఏ బడ్జెట్ ఇవ్వలేదు, టెనెంట్స్ అయితే గెలిచారు ఈ రౌండ్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవింగ్ అనమాట. ఒక చిన్న డస్ట్బిన్స్ అయితే టచ్ చేస్తారు. ఆ డస్ట్బిన్స్లో గ్రీన్ లీవ్స్, డ్రై లీవ్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైతే డ్రై లీవ్స్ వస్తాయో వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ లీవ్స్ ఎవరు వస్తే వాళ్ళైతే సేఫ్ అనమాట. దీంట్లో ఫస్ట్ ప్రియాని ఓపెన్ చేయమంటారు. ప్రియాకి వచ్చేసి డ్రై లీవ్స్ ఉంటాయి. తర్వాత ఫ్లోరా గారిని ఓపెన్ చేయమంటారు. ఫ్లోరా దగ్గర కూడా డ్రై లీవ్స్ ఉంటాయి. దాని తర్వాత డెమన్ పవన్ ఓపెన్ చేయమంటారు. డెమన్ పవన్ ఓపెన్ చేస్తే గ్రీన్ లీవ్స్ అయితే ఉంటాయి. సో ఈ రౌండ్లో డెమన్ పవన్ సేఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్ ఓపెన్ చేయమంటారు. మనీష్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కూడా డ్రై లీవ్స్ ఉంటాయి. సో ఇక్కడతో ఈ సేవింగ్ రౌండ్ అయితే అయిపోయింది. ఇక్కడ డెమన్ పవన్ అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెంటనే సో ఒక చిన్న బాక్సెస్ అయితే తెప్పించేస్తారు. లోపలికి చేపెట్టి ఇది ఉంటుంది. మామూలుగా మనము ఎలిమినేషన్ రౌండ్లో చూసాం ఇలాంటి కాన్సెప్ట్. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫ్లోరా గారు, ప్రియా అండ్ మనీష్. వీళ్ళ ముగ్గురికి ఆ బాక్స్ అయితే తెచ్చిచ్చేస్తారు. దీంట్లో రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఫ్లోరా గారిని నుంచి తీయంటారు. తీస్తుందేమో. తీసిన తర్వాత ఆమెకైతే రెడ్ కలర్ వస్తుంది, అన్సేఫ్. దాని తర్వాత ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరినీ ఒకటేసారి అయితే ఇన్సర్ట్ చేయమంటారు. ఇన్సర్ట్ చేసి ఒకటేసారి తీయమంటారు. తీసిన తర్వాత ప్రియాకి అయితే గ్రీన్ కలర్ వస్తుంది, మనీష్కి అయితే రెడ్ కలర్ వస్తుంది. సో మనీష్ అన్సేఫ్, ప్రియా సేఫ్. ఈ రౌండ్తో ప్రియా అయితే సేఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తారు అనమాట. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు ఒక చిన్న గేమ్ అయితే ఉంటుంది. అలాగా ఏంటంటే బిహైండ్ ద బార్స్, హూ ఈస్ ద బోరింగ్ పర్సన్ ఇన్ ది హౌస్ అని చెప్పి ఒక చిన్న గేమ్ అయితే పెడతారు. ఫస్ట్ వచ్చి హరీష్ గారిని నీకు అమ్మంటారు. హరీష్ గారు మీకు ఎవరి ఈ ఇంట్లో ఎక్కువ బోరింగ్ పర్సన్ అంటే ఫ్లోరా గారు అంటారు. ఫ్లోరా గారు అనేసి ఏదో రీజన్ చెప్తారు. నెక్స్ట్ ఫ్లోరా గారు అడిగితే ఫ్లోరా గారు వచ్చి డెమాన్ పవన్ అంటాడు. ఎందుకంటే డెమాన్ పవన్ నాకు ఇప్పుడు పెద్ద కాన్వర్సేషన్ లేదు సార్. సో దానివల్ల డెమాన్ పవన్ బోరింగ్ పర్సన్ అనుకుంటున్నాను నేను చెప్పానంటే, దాని తర్వాత నెక్స్ట్ డెమాన్ పవన్ అడుగుతాను. డెమాన్ పవన్ అంటే ఫ్లోరానే చెప్తాడు. ఫ్లోరా గారికి నాకు సేమ్ అదే రీజనే సార్. సో పెద్ద కన్వర్జేషన్ అయితే లేదు మా ఇద్దరి మధ్య అంటే అక్కడితో అదే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రాముని అయితే పిలుస్తారు. రాము గారు కూడా ఫ్లోరా గారినే బోరింగ్ పర్సన్ అని చెప్తాడు. సో ఇదంతా ఫిక్స్ అయిపోద్ది. ఫ్లోరా గారు నేను ఇక్కడ ఉండడం బెటర్ సార్. సో నెక్స్ట్ కాల్ చేయండి, ఎవరైతే పిలుస్తారో అక్కడే ఉంటాను నేను మ్యాక్సిమం అని చెప్పి. సో నెక్స్ట్ సంజన గారిని పిలిస్తే సంజన గారు కూడా ఫ్లోరా చెప్తారు. ఎందుకంటే
సో కొన్ని పనులు మాత్రమే ఆమె చేస్తూ ఉంటుంది, కొంతవరకు ఆమె కన్వర్జేషన్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పి ఆమె కూడా చెప్తుంది. సో కొద్దిగా బెటర్ అవుతుందని చెప్పి చెప్తుంది సంధ్య గారు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అంటారు. మనీష్ కూడా ఫ్లోరా గారే అంటాడు. సో మ్యాక్సిమం అందరికీ కూడా ఆమె ఉందన్నమాట. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్, ఆయన హిందీనే మాట్లాడుతుంది మ్యాక్సిమం కాబట్టి అందరికీ ఆమె బోరింగ్ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆమెనే నామినేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్రీజ అడిగితే శ్రీజ వచ్చేసి ఫ్లోరా గారే అంటుంది. ఎందుకంటే అనేదానికన్నా ముందు సార్ నాకు తెలిసినంతవరకు ఇంక అందరూ కూడా ఏమని ఫ్లోరా గారినే అంటారు సార్ అనేది బోరింగ్ పర్సన్ అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా నీకు అంత దోళ నోడిదోళ అని చెప్పి తగ్గించుకోవా నీ నోడిదోళ అని చెప్పి నాగార్జున గారు ఇండైరెక్ట్గా క్లాస్ అయితే పెడతారు. ఈ శ్రీజకి ఎంత క్లాస్ పెరిగినా కూడా అర్థం కాదు ఈమె. సో ఎప్పుడు తెలుసుకుంటుంది మొత్తానికి మనకు తెలియదు, కానీ నీ మైండ్లో ఉండేది చెప్పమ్మా అంటే అది చెప్పకుండా అందరూ కూడా ఇది అనుకుంటారు సార్ అని అంటుంది. అట్లా కాదు నీ మైండ్లో ఉండేది చెప్పాలంటే మనం చెప్తుంది. సో ఫ్లోరా గారే, ఎందుకంటే సేమ్ అదే రీజన్ ఎక్కువగా కలవట్లేదు. నెక్స్ట్ ప్రియా అయితే కూడా ప్రియా కూడా ఫ్లోరా గానే చెప్తుంది, ఎందుకంటే ఆమె కలవట్లేదు. నెక్స్ట్ కళ్యాణ్ అడిగినా కూడా ఫ్లోరా గారే చెప్తారు, సేమ్ రీజన్, పెద్దగా కలవట్లేదు. రీతు గారు కూడా ఫ్లోరా గురించి చెప్తారు, పెద్దగా కలవట్లేదు, అంతే. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా ఫ్లోరా గానే అంటారు. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ సార్, నాకేమో హిందీ రాదు, ఆమెకేమో హిందీ వచ్చు, సో ఎలా కన్వర్జేషన్తో కుదరట్లేదు సార్. నాగార్జున వచ్చేసి భోజ్పూర్లో మాట్లాడకపోయినా అంటే సార్ నేను చేసిందే 2 సినిమాలు సార్ భోజ్పూర్లో, నాకు అదే తెలుసు సార్, నాకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు అని చెప్పి, సో ఇది బోరింగ్ పర్సన్ అని చెప్పేసి అయితే అంటాడు. నెక్స్ట్ తనుజ గారు వచ్చేసి హరీష్ నామినేట్ చేశారు. ఎందుకంటే హరీష్ గారికి తెలుగు వచ్చు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా నాలెడ్జ్ కూడా ఉంది దగ్గర. అట్లాంటిది ఆయన ఎప్పుడు మూలనే కూర్చో ఉంటాడు సార్, ఆయన ఎప్పటితో మాట్లాడతాం కాబట్టి ఆయన బోరింగ్ పర్సన్ నాకు చెప్పి తనుజ గారు హరీష్ నామినేట్ చేసేది. హరీష్ని ఒక మంచి డైలాగ్ అయితే చెప్తాను నాగార్జున, మూల పురుషుడు నువ్వు అని చెప్పి సూపర్ అనిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు అంటారు. భరణి గారు కూడా ఫ్లోరా గారిని అంటారు, ఎందుకంటే సేమ్ రీజన్, ఎక్కువగా కలవాలి. నెక్స్ట్ ఇమ్ము కూడా ఫ్లోరా గారినే చెప్తారనమాట, ఎందుకంటే ఆమె సరిగా కలవట్లేదు కాబట్టి అని చెప్పి చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోమని చెప్పి నెక్స్ట్ వీళ్ళిద్దరు ఉంటారు కదా ఫైనల్లో, ఎవరు ఫ్లోరా గారు అండ్ మర్యాద మనీష్, వీళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి రమ్మంటారు. యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత 2 బటర్ఫ్లైస్ ఉంటాయి అనమాట అక్కడ. సో వీళ్ళిద్దరూ ఒక్కొక్క బటర్ఫ్లై ముందర నిలబడతారు. ఇక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళిద్దరూ నిలబడిన తర్వాత గ్రీన్ లైట్ రెడ్ లైట్ బ్లింక్ అవుతా ఉంటాయి. సో కొంచెంసేపు తెలుసు కదా, డింగ్ 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 అని చెప్పి వెయిట్ చేపించిన తర్వాత నాగార్జున వచ్చేసి లెట్స్ గో అంటే 5 3 5 5 4 3 2 1 అంటే ఫైనల్గా లైట్స్ అయితే ఆగిపోతాయి. రెడ్ లైట్ అయితే మనీష్కి వస్తుంది, గ్రీన్ లైట్ అయితే ఫ్లోరా గారికి వస్తుంది. ఫ్లోరా గారు సేవ్డ్, మనీష్ అయితే ఎలిమినేటెడ్. సో అలా అయితే జరిగిపోతుంది అక్కడ. మనీష్ అయితే బయట వచ్చేసాడు, ఫ్లోరా గారి ఇంటికి వెళ్ళి. సో ఈ మధ్యలో ఇమాన్యుల్ అయితే ఒకటి అంటాడు, నేను చెప్పాను కదా ఆల్రెడీ అందరూ ఫ్లోరా గారిని మనం వచ్చేసి బోరింగ్ పర్సన్ అని చెప్పి జైలు వేసాం కాబట్టి ఆయన సేవ్ అవుతుందని చెప్పాను అని చెప్పి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తాడు, అప్పుడెప్పుడో చెప్పింటాడు ఆల్రెడీ కాబట్టి. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మర్యాద వచ్చేసాడు అనమాట స్టేజ్ పైకి. ఇచ్చిన తర్వాత తను ఏవైతే ప్లే చేస్తారు తన జర్నీ ఏది, సో చాలా బాగా అద్భుతంగా అనిపించింది అక్కడ జర్నీ ఏదైతే. అది అయిపోయిన తర్వాత ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు అని చెప్పి పక్కన అయితే బోర్డ్స్ పెట్టేశారు, టాప్ బాటమ్ అని చెప్పి. సో సార్ నేను ఫస్ట్ బాటమ్ నుంచి స్టార్ట్ చేశాను సార్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ దమ్ము శ్రీజ పేరు చెప్తారు, ఎందుకంటే దమ్ము శ్రీజ ఏదైతే తను బలంగా ఫీల్ అవుతుందో అదే తన బీభత్సంగా నెగిటివ్ అవుతుంది, అదే ఆమెకైతే డేంజర్ జోన్లో పెడుతుందని చెప్పి చెప్తారనమాట. ఏంటంటే నోటి దూల. సో ఆ నోటి దూల తగ్గించుకోకపోతే దమ్ము శ్రీజ వెళ్ళిపోయే క్యాండిడేట్లలో నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఫ్లోరా గారు ఎందుకంటే ఎక్కువ ఓపెన్ అవ్వట్లేదు, ఎక్కువ మందితో కలవట్లేదు కాబట్టి ఈమె నాకు తెలిసినంత వరకు టాప్ సెకండ్ బాటం నుంచి సెకండ్ పర్సన్ అని చెప్పి. థర్డ్ పర్సన్ సుమన్ శెట్టి ఏంటంటే అన్నీ బాగానే ఆడుతున్నాడు, గేమ్స్ అన్నీ బాగానే ఆడుతున్నాడు, అందరితో కలుస్తాడు, కానీ ఒక దాంట్లో ఈయన స్టాండ్ తీసుకోవట్లేదు. ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు దానికి నాకు నచ్చట్లేదు కాబట్టి ఈయన బాటం నుంచి థర్డ్ అని చెప్పి పెట్టేశాడు అనమాట. దాని తర్వాత టాప్ వస్తాడు. టాప్లో ఎవరు ఫస్ట్ బర్నీ గారిని నిలబెడతాను అనమాట. ఫస్ట్ ప్లేస్ సూపర్గా ఆడుతున్నాడు ఈయన గేమ్ ప్లాన్ కానీ తీసుకునే కేర్ కానీ అందరి గురించి చాలా అద్భుతంగా ఉంది. సో నెంబర్ 1 పొజిషన్లో నేనైతే బర్నీ గారిని పెడుతున్నాను అని చెప్పి చెప్తాను అనమాట. సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ని పెడతాడు. ఇమాన్యుల్ ఏంటంటే కామెడీ కానీ గేమ్ కానీ
మైండ్ని ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో సెకండ్ పొజిషన్ అయితే టాప్ సెకండ్ పొజిషన్ ఇమ్మాన్యుయల్ అని చెప్పి చెప్తాను. థర్డ్ పొజిషన్కి ఇద్దరు ఉంటారనమాట. సో థర్డ్ ఫోర్త్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చి హరీష్, తర్వాత మన సంజన గలాని కానీ ఇద్దరిని పెడతారు. హరీష్ ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు మనసుకి. దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తన గేమ్ పాడవుతుందని చెప్పి, సో ఎమోషన్స్ ఎప్పుడైతే ఈయన క్యారీ ఆన్ చేయగలుగుతాడో అప్పుడు ఈయన ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విజేత అవ్వగలిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి థర్డ్ పొజిషన్ అయితే పెడతాను అనమాట. అండ్ ఫైనల్గా సంజన గలాని గారు ఏంటంటే అందరినీ పైకి అరుస్తూ ఉంటుంది, చిలిపిలు చేస్తూ ఉంటుంది. కానీ ఫైనల్గా రాత్రి పడుకునే ముందు ఆయన ఎంతగా ఫీల్ అవుతుందో ఆయన చేసిన పనుల గురించి నాకు తెలుసు అని చెప్పి మంచి స్టేట్మెంట్ పాస్ చేసి, నేను చాలా మంచి పర్సన్ అయితే మిస్ అవుతున్నాను ఈ హౌస్ నుంచి, అది ఎవరైనా ఉన్నారంటే సంజన గారు అని చెప్పి ఒక మంచి మాట అయితే చెప్పేసి ఎండ్ చేశాను అనమాట. ఆయన కూడా ఆయన మిస్ యూ మనీష్ అని చెప్పి, మిస్ యూ తమ్ముడు అని చెప్పేసి ఉంటుంది మంచిగా. అండ్ ఫైనల్గా ఇక్కడైతే ఎండ్ అయిపోయి మనీష్ని అయితే పంపించేశాను అనమాట ఎపిసోడ్ నుంచి. ఇది ఎలిమినేషన్ ఎపిసోడ్ అయితే. నాగార్జున గారు అందరికీ బై టాటా చెప్పేసి నెక్స్ట్ వీక్ అయితే కలుసుకున్నామని చెప్పేశాను. నెక్స్ట్ రేపు నామినేషన్స్ అయితే ఉంటాయి. నామినేషన్స్ కూడా చాలా హీట్గా జరగబోతున్నాయి ఈ వీక్. చూద్దాం ఎలా ఉంటుందో మొత్తం మీద.